హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎన్నికల షెడ్యూల్‌కి సంబంధించి తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకు ఎలక్షన్ కమిషనర్ షెడ్యూల్ ప్రకటించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రాబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. అలాగే మరొక వైపు రేపటి రోజున ఎలక్షన్ కమిషన్‌కి సంబంధించిన నియామకాలను సంబంధించి పిటిషన్లపై సుప్రీంకోర్టులో అత్యవసర విచారణ జరపబోతున్నట్లు రేపటి రోజున ఎన్నికల కమిషనర్ ప్రకటించబోతున్నట్లు సమాచారం రాగా, అయితే ఎన్నికల షెడ్యూల్ అనేది ఈ యొక్క విచారణ పూర్తయిన తర్వాత విడుదల చేస్తారా, లేదా ఈ యొక్క విచారణ పూర్తవడానికన్నా ముందుగానే ఎన్నికల కోడ్ విడుదల చేస్తారా అనే దానికి సంబంధించి రేపటి రోజున ఒక స్పష్టత అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం రేపటి రోజున ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయబోతున్నట్టు సమాచారం రావడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వ పథకాలు అమల్లో ఉన్నాయో ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అన్నిటికీ సంబంధించి రేపటి రోజున ఎన్నికల కోడ్ వచ్చిన వెంటనే వీటిని నిలిపివేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. అయితే వీటికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ పథకాలు ప్రతి నెల అమలు చేస్తున్నారో వారికి సంబంధించి ఏదైనా సరే కండిషన్స్ అనేది విధించబోతున్నారా అనే దానికి సంబంధించి రేపటి రోజున ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. 2 రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 18వ తేదీన విడుదల చేయవలసిన ఈబీసీ నేస్తం పథకాన్ని కూడా ఈ రోజున విడుదల చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అన్నిటికీ సంబంధించి త్వరలోనే పేమెంట్ అనేది లబ్ధిదారులకు విడుదల చేస్తామని, ఎన్నికల కోడ్ రావడానికన్నా ముందుగానే లబ్ధిదారులకు పేమెంట్ విడుదల చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే చాలా మందికి సంబంధించి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది రాకపోగా ప్రస్తుతం ఈ రోజున ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయడం జరిగింది. రేపటి రోజున కోడ్ కనుక వచ్చినట్లయితే వీరందరికీ సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేస్తారా లేదా అనే దానికి సంబంధించి ఒక స్పష్టత అనేది రేపటి రోజున అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పేమెంట్ అనేది కొంత ఆలస్యం అయ్యేదానికి కూడా అవకాశం ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. రేపటి రోజు లోపల తప్పనిసరిగా పేమెంట్ కనుక వచ్చినట్లయితే అందరికీ అయితే వస్తుంది. ఒకవేళ దీనికి సంబంధించి ఏదైనా సరే బ్రేక్ కనుక పడినట్లయితే మాత్రం ఎలక్షన్ అనేది పూర్తయిన తర్వాత మాత్రం మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది.